కర్మ మాకు. అంజలిని పెళ్ళైన వాడే, నన్ను పెళ్ళైన వాడే. పెళ్ళం ఉన్నోడొకడు, ఇంకో పెళ్ళి కావాలనొకడు. ఛ! అంజలి అమాయకురాలు కాబట్టి ఆ బద్రిగాడి బుట్టలో పడింది. కానీ ఈ భానుమతి మాత్రం ఎవ్వరికి లొంగదు. ప్రేమన్నా లొంగదు, పెళ్ళన్నా లొంగదు, డబ్బు ఎరేసినా కూడా లొంగదు. ఇదేంటో ఇంటికి ఏ సమస్యని తీసుకురాకూడదని ఎంత అనుకుంటానో అవన్నీ స్కేటింగ్ షూస్ వేసుకున్న పర్వతాల్లా నన్నే వచ్చి ఢీ కొడుతూనే ఉంటాయి. భాను, ఏం చేస్తున్నావు నువ్వు? ఇన్ని ఇడ్లీలు ఎవరికి పెడుతున్నావు? ఇదేంటి ఇంకో పర్వతం తయారైంది? ఏంటి? ఆహా, ఏం లేదు, ఏదో ఆలోచిస్తూ. నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావు. మళ్ళీ ఆ ఏజీతో ఎలా గొడవ పెట్టుకోవాలనే కదా? లేదు మమ్మీ, నేను. నాకేం చెప్పకు. నీ గురించి నాకు తెలియదనుకున్నావా? దారిని పోయే కోవిడ్ని జనాలు ఇంటి దాకా తెచ్చుకున్నట్టు నువ్వు దారిని పోయే సమస్యలన్నీ బొట్టు పెట్టి పేరెంటానికి పిలుస్తావు. ఆడపిల్లవి ఆడపిల్లలా ఉండు. అంజలిని చూసైనా నేర్చుకో. ఆ ఆడపిల్ల ఎంత హద్దుల్లో ఉండాలో తెలుస్తుంది. ఏంటా వెకిల్ నవ్వు? నీకు నవ్వులాటగా ఉందా? మమ్మల్ని నవ్వులు పాలు చేసేదాకా నిద్రపోవా నువ్వు? చూడు, ఇప్పటి వరకు జరిగింది చాలు. నువ్వు ఆ ఏజీ జోలికి వెళ్ళడం గాని, అతని కోడల్ని రెచ్చగొట్టడం గాని ఏదీ చెయ్యొద్దు. అంజలికి పెద్ద ఆర్డర్ వచ్చింది. ఆ కేక్ని మాత్రం పాడు చేయకుండా ఉంటే చాలు. నేను మీ నాన్న పుష్పాంటి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇల్లు జాగ్రత్త. అయ్యో, అయ్యిందేదో అయ్యింది. అతన్ని మర్చిపో. భర్త అంటే ఇష్టం లేని భార్య అయితే అతని పాదాలకు నమస్కారం చేయదు. నటించేది ఆమె కాదు, వాడు. బద్రి, 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 నువ్వేనా? ఆ చెయ్యి నీదేనా? చెప్పు బద్రి, మాట్లాడు. నాకొక్కసారి కనిపించు ప్లీజ్ బద్రి. బద్రి, ఏంటిది? పిచ్చి పట్టిందా నీకు? నా కోసం నీ ప్రాణాలు తీసుకుంటావా? లేచి ముందు హాస్పిటల్కి వెళ్ళు. బద్రి ప్లీజ్, ప్లీజ్ బద్రి, తొందరపడకు. నా మాట విను, మాట్లాడు బద్రి. నీతో మాట్లాడకూడదని మీ అక్క కండిషన్ పెట్టింది కదా. అయినా మాట తప్పాను. చివరిసారిగా నిన్ను చూస్తూ చచ్చిపోవాలనిపించింది బద్రి. అందుకే ఫోన్ చేశాను. క్షమించు. అయ్యో, ఆ మాట అనింది నేను కాదు, మా అక్క. కానీ నువ్వు మౌనంగా ఉన్నావు కదా. నిశ్శబ్దంగా నా నుంచి దూరమై వెళ్ళిపోయావు కదా. బద్రి, నేనేం చేయను? నా పరిస్థితి నీకు తెలీదు. పర్లేదు, నువ్వు ఎక్కడున్నా
సుఖంగా ఉంటే నాకంతే చాలు. అయ్యో, నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాననుకున్నావు? నా అంజలి లేనప్పుడు నేను నేను సంతోషంగా ఎలా బతుకుతాననుకున్నావు? అందుకే ఆఖరిసారి ఐ లవ్ యూ చెప్పి బద్రి! చూడు, ఇప్పటి వరకు జరిగింది చాలు. నువ్వు ఆ ఏజీ జోలికి వెళ్ళడం గాని అతని కోడల్ని రెచ్చగొట్టడం గాని ఏదీ చెయ్యొద్దు. అంజలికి పెద్ద ఆర్డర్ వచ్చింది. ఆ కేక్ని మాత్రం పాడు చేయకుండా ఉంటే చాలు. అంజలి ఇంకా కేక్ స్టార్ట్ చేయలేదు. అమ్మ తిరిగి వచ్చేసరికి అలాగే ఏడుస్తూ కూర్చుంటే అంజలి దొరికిపోతుంది. ఎలాగైనా నచ్చజెప్పి అంజలిని ఈ బాధ నుండి బయటపడేయాలి. అంతేగాని ఈరోజు అంజలి కన్నీళ్లు చూసి కరిగిపోతే రేపా మోసగాడితో కలిసి జీవితాంతం నరకం చూడాలి. నేను బ్రతికుండగా అంజలికి అలాంటి పరిస్థితి రానివ్వను. అంజలి, అంజలి! 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 నో 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 నో, ఇది మెడికల్ లీగల్ కేసు అయినా సరే నేను టేకప్ చేస్తాను. బట్ బ్లడ్ చాలా పోయినట్టుంది. ఏదైనా అయితే నేను కూడా కోర్టుల చుట్టూ తిరగాలి. డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ 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 డాక్టర్, కాపాడండి డాక్టర్. మీ సిస్టర్కి జరిగింది యాక్సిడెంట్ అయి ఉంటే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఉండేవాడిని. సూసైడ్ అటెంప్ట్ చేసింది కదా. ప్లీజ్ డాక్టర్, ముందు మీరు నా చెల్లెలి ప్రాణాల్ని కాపాడండి. తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చినా నేను చూసుకోగలను. ప్లీజ్ డాక్టర్, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఆలస్యం అయ్యే కొద్దీ ప్రాణాలకి రిస్క్ అయ్యేలా ఉంది. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. సారీ అమ్మా, నేను ఒప్పుకున్నా మా మేనేజ్మెంట్ ఒప్పుకోదు. ముందు మీరు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అప్పుడు రండి. డాక్టర్ ప్లీజ్. సార్ నమస్తే సార్, మీరిలా వచ్చారేంటి? ఎండి గారిని కలవడానికా? నేను వేరే పని మీద వచ్చాలే. అక్కడేంటి ఆ అమ్మాయి అంత రిక్వెస్ట్ చేస్తున్నా రూల్స్ మాట్లాడుతున్నారు? అంటే మేనేజ్మెంట్. ఏంటి మేనేజ్మెంట్? ప్రాణాలు పోతున్నా మీ డ్యూటీ మీరు చేయొద్దని చెప్తుందా? ప్రాణాలు నిలబెట్టమని అంత రిక్వెస్ట్ చేస్తుంటే వినిపించుకోకుండా వచ్చేస్తున్నారేంటి? అంటే రూల్స్. ఏ రూల్స్ లేవు. మెడికో లీగల్ కేసుల్లో ముందుగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలనే రూలు ఎప్పుడో నా చిన్నప్పుడే తీసి పడేశారు. యాక్సిడెంట్ అయినా ఇంకొకటైనా లీగల్ ప్రొసీజర్స్ ఏమీ లేకుండా ముందు ప్రాణాలు నిలబెట్టాలనేదే ఇప్పుడున్న రూల్. ఆఫ్ కోర్స్, కానీ
మీరు ఇమీడియట్గా వెళ్ళి ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయండి. అంతేగాని అలాగే వదిలేస్తే మాత్రం మీ హాస్పిటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేపిస్తాను. ఓకే సార్, మేనేజ్మెంట్ ఏమైనా అంటే మీరు మాట్లాడతానంటే నాకేం అభ్యంతరం లేదు. డైరెక్ట్గా మీ చైర్మన్తోనే మాట్లాడతాను. ముందు మీరు వెళ్ళండి. ఓకే సార్. బాయ్స్, సార్. పేషెంట్కి బ్లడ్ అరేంజ్ చేయండి. ఓకే, సార్. సిస్టర్స్ కమ్ ఆన్ క్విక్. సార్ మీరేంటిలా? మీ హాస్పిటల్ క్యాంటీన్ కాంట్రాక్ట్ గురించి మీ పిఆర్ఓతో మాట్లాడదామని వచ్చాను. ఉన్నారా? లేరు సార్, సార్ వాళ్ళ లీవ్లో ఉన్నారు. రేపు వస్తారు. రేపు రాగానే మీకు కాల్ చేస్తాను. ఓకే. నిజంగా నువ్వు ఉన్నావు స్వామి. ఆఖరి నిమిషంలో డాక్టర్ మనసు మార్చి నా చెల్లెల ప్రాణాలు నిలబెట్టడానికి పంపించావు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. ఈ తిక్కల పిల్లకి ఏదనిపిస్తే అదే కరెక్ట్ అనుకుంటుంది. సాయం నేను చేస్తే దేవుడికి థ్యాంక్స్ చెప్తుంది. నేను వెళ్ళి నేనే సాయం చేశానని చెప్పినా నన్ను నమ్మదు. అమ్మా. భాను, భాను, ఏంటి ఇంట్లో ఏ చప్పుడు లేదు? భాను, భాను, ఏది? నన్ను అడుగుతారేంటి? మీకన్నా 3 గంటల ముందొచ్చానా? మీతో పట్టే కదా వచ్చాను. మళ్ళీ మీ కూతురు ఏం ఘనకార్యం చేయడానికి వెళ్ళిందో? పతిదాన్ని బాను ముడి పెడతావు ఎందుకు? మీ కూతురికి ఏం చేత కాకపోయినా ఏదో ఒక గొడవ ఇంటి మీదకి తీసుకురావడం చేతనవుతుంది కదా. నిద్రపోతున్నారేమో. ఈ టైంలో నిద్రేంటి? ఏరే, ఇద్దరూ లేరు. పైన ఏమైనా ఉన్నారేమో. ఆ. చూసొత్తా. ఏమండి? ఏంటి కన్యాక మరి? అక్కడ చూడండి. బానుకి ఏమైనా అయి ఉంటుందా? నీ కూతురికి ఏమవుతుంది? నా కూతుర్ని ఏదో చేసి ఉంటుంది. ఇక చాలా ఆపు. ఫోన్ కూడా కలవటం లేదా? ఏమై ఉంటుంది? అందులో నో డౌట్. అప్పుడు అందరి కళ్ళు నిన్నే చూస్తాయి. మరి నువ్వు మామూలుగా చెప్పులేసుకున్నా కేర్లెస్ గా నడిచినా బాగుండదు కదక్కా. ఇదిగో ఈ హీల్స్ వేసుకొని చాలా స్టైల్ గా నడవాలి. ఎలా నడవాలో నేను చూపిస్తానుండు. నువ్వు అలా కూర్చోపో.
వీటి వల్లేగా నువ్వు పడిపోయింది. నువ్వు కష్టపడి కొనుక్కున్నావక్క, పాడైపోతాయి. నీకన్నా ఈ ప్రపంచంలో నాకేది ముఖ్యం కాదు అంజలి. రాక్షసి, ఏం చేసావే నా కూతుర్ని? దాన్ని బ్రతకనివా? ప్రశాంతంగా ఉండనివా? మమ్మీ నోర్మోయ్! ఎంత జరిగినా ఒక్క ఫోన్ కూడా చేయలేదంటే ఏమనుకోవాలి? నీ పొరపాటు మూలంగా దానికి గాయమైందని తెలిస్తే ఊరుకోననే కదా గుట్టు చప్పుడు కాకుండా తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించావు. చుట్టుపక్కల వాళ్ళు చెప్తే తప్ప నువ్విక్కడున్నావని నాకు తెలియలేదు. మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివా? దాని చేతిగా గాయం నీ వల్లే జరిగి ఉంటుంది. లేదంటే అంత అజాగ్రత్తగా నా కూతురు ఉండని ఉండదు. ఆపుతావా? ఇది ఇల్లు కాదు, అంతా చూస్తున్నారు. ఆవేశంలో నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అసలు ఏం జరిగిందో కనుక్కోకుండా ఎదిగిన ఆడపిల్ల మీద చేసుకుంటావా? ఇంకా మీరు దాన్ని వెనకేసుకొస్తున్నారా? నా కూతురికి ఏమైనా జరిగిందో? డాక్టర్, మా చెల్లికి ఎలా ఉంది ఇప్పుడు? నథింగ్ టు వర్రీ. టైంకి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. ప్రమాదం ఏమీ లేదు. ట్రీట్మెంట్ అయిపోయింది. కాసేపు అబ్జర్వేషన్లో ఉంచి ఇంటికి తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. మమ్మీ ఆగు మమ్మీ. ఇప్పుడు మీరు అంజలిని ఏమీ అడగొద్దు. ఏం జరిగిందనేది నేను తర్వాత చెప్తాను. ప్లీజ్ మమ్మీ. వద్దు, చెప్పాలి. ఎప్పటికైనా నువ్వు వాడిని మర్చిపో. ఎలా అక్క? అతని మీద నాకింకా ప్రేమ పెరిగింది. నా కోసం బద్రి చేయి కోసుకొని ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు తెలుసా? అందుకే నేను ఈ పని చేశాను. అతను లేకపోతే నేను బ్రతకలేనక్క. అంజలి ఇప్పుడు పూర్తిగా వాడి మాయలో పడిపోయింది. నేనేం చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు. ఇక చూస్తూ ఊరుకుంటే
అంజలి జీవితం ఎటు కాకుండా పోతుంది. పెళ్ళైన వాడు ఇంకో అమ్మాయి లైఫ్తో ఆడుకుంటున్నాడని పోలీస్ రిపోర్ట్ ఇస్తాను.